రష్యా నుంచి ముడి చమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు అమల్లోకి వచ్చాయి. దీంతో గతంలో విధించిన 25% అదనంగా మరో 25% కలిపి భారత్ ఎగుమతులపై 50% భారం పడనుంది. మన దేశం నుంచి ఎగుమతయ్యే $48 బిలియన్ వాణిజ్యంపై ఇది ప్రభావం చూపనుంది. సుంకాల అమలుపై అమెరికా హోంల్యాండ్ భద్రతా విభాగం సోమవారం ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. జౌలి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు వస్తువులు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, మెకానికల్ యంత్రాలపై అదనపు సుంకాలు అమలయ్యాయి. ఇక సుంకాలు వర్తించనివి ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు. అర్ధరాత్రికి ఓడలో లోడ్ చేసిన ఉత్పత్తులకు రవాణాలో ఉన్న వాటికి అదనపు సుంకాలు వర్తించవు. వాటిని సెప్టెంబర్ 17వ తేదీ తెల్లవారుజామున 12 గంటల్లోగా వినియోగిస్తున్నట్లుగా గోదాంల నుంచి బయటకు వచ్చినట్లుగా పరిగణిస్తారు. వీటికి ప్రత్యేక కోడ్ను కేటాయిస్తారు. భారత్, బ్రెజిల్లపైనే అమెరికా అత్యధికంగా 50% సుంకాలను అమలు చేస్తుంది. వాణిజ్య శాఖ లెక్కల ప్రకారం అమెరికా అదనపు సుంకాల వల్ల $48.2 బిలియన్ వాణిజ్యంపై ప్రభావం పడనుంది. మన దేశంపై అదనపు భారం వల్ల అమెరికాకు ఎగుమతుల్లో మనతో పోటీపడే దేశాలకు ప్రయోజనం కలుగనుంది. (2021-22) నుంచి భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024-25లో రెండు దేశాల మధ్య $131.8 బిలియన్ వ్యాపారం జరిగింది. ఇందులో $86.5 బిలియన్ ఎగుమతులు, $45.3 బిలియన్ దిగుమతులున్నాయి. 50% సుంకాల వల్ల జౌలి, జేమ్స్, ఆభరణాలు, రొయ్యల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ రంగాల్లోని కార్మికుల ఉపాధి దెబ్బతిననుంది. మేధోమథన సంస్థ GTRI అంచనా ప్రకారం అమెరికాకు జరిగే ఎగుమతుల్లో 66% కీలక కార్మిక రంగాలైన దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, కార్పెట్లు, ఫర్నిచర్లలోనే ఉన్నాయి. 3.8% ఆటోమొబైల్ ఎగుమతులపై 25% సుంకం పడనుంది. (30.2% ఎగుమతులపై ప్రస్తుతానికి ఎటువంటి సుంకాలు లేవు. భారత్ నుంచి $2.4 బిలియన్ విలువైన రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతాయి. దీనివల్ల విశాఖపట్నం కేంద్రంగా జరిగే వ్యాపారం దెబ్బతిననుంది. వజ్రాలు, ఆభరణాల ఎగుమతులు $10 బిలియన్. దీనివల్ల సూరత్, ముంబైలోని పరిశ్రమలపై ఒత్తిడి పడనుంది. జౌలి, దుస్తుల ఎగుమతుల విలువ $10.8 బిలియన్. ఇవి ప్రధానంగా కేంద్రీకృతమైన తమిళనాడులోని తిరుపూర్, ఢిల్లీ, బెంగళూరులలో ఉపాధి దెబ్బతిననుంది. $1.2 బిలియన్ కార్పెట్ల వ్యాపారం జరుగుతోంది. మనపై అదనపు సుంకాల వల్ల తుర్కియో, వియత్నాం లాభపడతాయి. $6 బిలియన్ వ్యవసాయ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతాయి. ఇందులో బాస్మతి బియ్యం, మసాలా దినుసులు, టీ పొడి ఉన్నాయి. మనపై భారం వల్ల పాకిస్తాన్, థాయిలాండ్ లాభపడతాయి.